కేంద్ర బీజేపీ కూటమి ప్రభుత్వం పెంచిన వంట గ్యాస్ ధరను వెంటనే తగ్గించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి డి గోవిందరావు డిమాండ్ చేశారు. గ్యాస్ ధరల పెంపుపై సిపిఎం ఆధ్వర్యంలో గ్యాస్ బండను మోస్తూ వినూత్నంగా నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధరలు తగ్గినందున వినియోగదారులకు గ్యాస్ సిలిండర్ ధరలను తగ్గించి ఆ ఫలితాలు అందించాలని, కానీ కేంద్ర బీజేపీ ప్రభుత్వం వంట గ్యాస్ సిలిండర్పై 50 రూపాయలు పెంచడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో 400 రూపాయలు ఉండే సిలిండర్ ధర 880 రూపాయలకు పెరిగిందని, దీనివల్ల ఉజ్వల పథకం లబ్ధిదారులకు, సాధారణ వినియోగదారులకు పెద్ద భారం పడుతుందని, మోడీ ప్రభుత్వం పెంచిన సిలిండర్ ధరలను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. నిత్యావసర సరుకుల ధరలపై నియంత్రణ తెస్తామని చెప్పిన కేంద్ర బీజేపీ ప్రభుత్వం అన్ని రకాల సరుకులు, వస్తువులు ధరలను విపరీతంగా పెంచిందని విమర్శించారు. అధికారంలోకి వచ్చినప్పటి నుండి గ్యాస్ సిలిండర్ ధరలు 130.57% పెంచడంతో పాటు సబ్సిడీని కూడా తగ్గించుకుంటూ వచ్చిందని, కార్పొరేట్ కంపెనీలకు లక్షల కోట్ల రాయితీలిస్తూ రాష్ట్రంలోని వినియోగదారులపై సంవత్సరానికి 400 కోట్ల భారం మోపుతుందని అన్నారు. గ్లోబల్ మార్కెట్లో చమురు ధరలు అమాంతం తగ్గుతుంటే దేశీయంగా మోడీ సర్కారు ఎప్పటిలాగే తన ఖజానాను నింపుకునే పనిలో ఉందని అన్నారు.